हरिः ओम्। श्रीलक्ष्मीवल्लभारम्भां विकनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अस्मत्श्रीगुरुभ्यो नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मन्दारमूले मदनाभिरामं बिम्बाधरपूरितवेणुनादम् गोगोपगोपी जनमध्य संस्थं गोपं भजे गोकुलपूर्णचन्द्रम् गोपं भजे गोकुलपूर्णचन्द्रम्। श्री गुरुभ्यो नमः। प्रिय भगवद्बंधुलारा, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम। ఈరోజు మనం మొదలు పెట్టబోయేటువంటి ఆఖ్యానం, ఇతివృత్తం ఏదైతే ఉందో అది ఎలాంటిదయ్యా అంటే తీయటి మామిడి పండుని, బాగా తీయటి మామిడి పండుని అప్పుడే తీసినటువంటి పుట్ట తేనెలో మాగబెట్టి బాగా దానిని అందులో నానబెట్టి తీసి తింటూ ఉంటే ఉంటుంది కదా, అంతటి మధురమైనటువంటి ఒక భక్తుడి చరిత్ర. ఎంత మధురము అంటే కృష్ణయ్యని ఏ విధంగా అయితే ప్రతి అవయవం అధరం మధురం నయనం మధురం అని చెప్తారో, అలా ఈ భక్తుడి యొక్క చరిత్ర వింటూ ఉంటే అసలు మధురం కానిది ఏదీ లేదేమో అనిపిస్తుంది. అంతటి మధురమైనటువంటి ఒక భక్తుడి చరిత్రని మనం చెప్పుకుందాం. అది సప్తమ స్కందం నుంచి. హిరణ్యాక్షుడి కథ చెప్పుకున్నాం కదా. జయ విజయుల ద్వారా ఏదైతే సనక సనందాది మునుల ద్వారా శాపానికి గురైనటువంటి విష్ణు భక్తులైనటువంటి విష్ణు యొక్క వైకుంఠ ద్వారపాలకులైనటువంటి జయ విజయులకి శాపం వచ్చిందని చెప్పుకున్నాం. ఆ శాపం ప్రకారం దితికి హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు అనేటువంటి ఇద్దరు పిల్లలు పుట్టారు అని చెప్పుకున్నాం. హిరణ్యాక్షుడు వరాహావతారం గురించి చెప్పుకున్నాం. వరాహావతారంలో హిరణ్యాక్షుడు ఎంత ఘోరమైనటువంటి రాక్షసుడు, ఎంత బలవంతుడు. ఆయన బలం ఎలాంటిదయ్యా అంటే తన యొక్క బలాన్ని చూపించుకోవడానికి అనేకన్నా అవతల వాళ్ళ యొక్క బలహీనతని హేళన చేయడం కోసం ఆయన వారితో కుస్తీ పట్టాలి, ఎప్పుడూ కూడా ద్వంద్వ యుద్ధం చేయాలి అని బాగా ఆకాంక్షించేటువంటి ఒక మూర్ఖుడైనటువంటి బలవంతుడు. అలాంటి బలవంతుడిని వరాహ రూపంలో శ్రీ మహావిష్ణువు చక్కగా సంహరించారు అని చెప్పుకున్నాం. మరి ఆ హిరణ్యాక్షుడు మరణం పొందిన తర్వాత అతని అన్నగారు హిరణ్యకశ్యపుడు తమ్ముడే అలా ఉంటే ఇక అన్నగారు ఎలా ఉంటాడో చూడండి. తమ్ముడే మహాబలవంతుడు, పరమ గర్విష్టి, బాగా దైత్య గుణం బాగా పెరిగిపోయినటువంటి వాడు. అలాంటి వాడి యొక్క అన్నగారు ఎలా ఉంటారు? ఇంకా చాలా ప్రచండంగా ఉంటారు. అలాంటి హిరణ్యకశ్యపుడి యొక్క చరిత్రలో చెప్పుకుంటూ మనకు దితి గర్భంతో ఉన్నప్పుడు ఆమె భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి చెప్పారు, ఆయన
నువ్వు ఏదైతే కోరరానటువంటి కోరిక కోరావో, ఈ సమయంలో నువ్వు కోరరానటువంటి కోరిక కోరావు కాబట్టి నీ సంతానం రాక్షసులై ఉంటారు, బాగా బలవంతులై ఉంటారు. ఆ బలవంతులైనటువంటి వారు హరి విరోధులు అవుతారు అని చెప్పారు. చెప్తూ నీ మనమడు ఏదైతే హిరణ్యకశ్యపుడి కుమారుడు ఉంటాడో ఆయన ద్వారా మన యొక్క కీర్తి, అంటే ఈ వంశం యొక్క కీర్తి అంతా కూడా కీర్తించబడుతుంది అని చెప్పి, ఏ కుటుంబంలో అయితే, ఏ వంశంలో అయితే ఒక భగవద్ భక్తుడు జన్మిస్తారో, ఒక భగవత్ ప్రేమికుడు, భగవత్ సేవకుడు, భగవన్ నామం పట్ల విశ్వాసం, ప్రేమ కలిగినటువంటి వారు జన్మిస్తారో, వారు జన్మించినటువంటి వంశం ఏదైతే ఉందో అటు 7 తరాల వాళ్ళు, ఇటు 7 తరాల వాళ్ళు, అత్తింటి వైపు పుట్టింటి వైపు, 2 వైపులా కూడా 7 తరాల వాళ్ళు చాలా స్వర్గ సుఖాలను అనుభవిస్తారు. అలానే ఏదైతే ఆ భక్తుడు నివసించేటువంటి ప్రాంతం ఉందో, ఆయన ఇల్లు ఉందో, ఆ ఇంటికి 100 యోజనాల దూరంలో ఎవరైతే నివసిస్తారో వారికి కూడా ఆ భక్తుడి యొక్క ప్రభావం వల్ల మోక్షం లభిస్తుంది అని చెప్పి మనకు తిరుప్పావైలో గోదావరి తల్లి అనుసంధానించినటువంటి పాసురాల ద్వారా మనకు తెలియజేస్తారు. ఒక పరమ భాగవోత్తముడైనటువంటి వైష్ణవుడు ఎక్కడైతే ఉంటాడో, పరమ భాగవతోత్తముడైనటువంటి భక్తుడు ఎక్కడైతే ఉంటారో వారి వారి చుట్టుపక్కల పరిసరాలను కూడా ప్రభావితం చేస్తారు అని చెప్పి, అలా ఈ హిరణ్యకశ్యపుడి వంశంలో పరమ భాగవతోత్తముడైనటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఒక పసిబిడ్డ అయినటువంటి భక్తుని గురించి తెలుసుకుందాం. అందుకనే ఇందాక అంత గొప్పగా చెప్పింది, చాలా మధురంగా ఉంటుంది అని చెప్పి. ధ్రువుడి చరిత్ర తెలుసుకున్నాం, నారదుడి చరిత్ర తెలుసుకున్నాం. నారదుడు ఏదైతే చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఈశ్వర తత్వాన్ని తెలుసుకున్నారో, సాక్షాత్ శ్రీమన్నారాయణుడి ద్వారా ఆయన ఈశ్వర తత్వాన్ని తెలుసుకున్నారో, తెలుసుకున్నటువంటి తత్వాన్ని ఆయన ఏం చేశారండి, తనలో తాను దాచేసుకోలేదు. నేను ఒక్కడనే మోక్షాన్ని పొందేయాలి, నేను ఒక్కడనే భగవంతుడి ప్రేమకి లోబడి ఉండాలి, ఆయన ప్రేమను నేను ఒక్కడనే అనుభవించాలి అనుకోలేదు. మధురమైనది ఏదైనా సరే అందరూ అనుభవించాలి. మధురమైన పదార్థం మన ఇంట్లో ఏదైనా చేశామో అనుకోండి, అది మనతో పాటు మన పక్కల వాళ్ళకి కూడా ఇవ్వాలి, అది ప్రసాదం అవుతుంది అప్పుడు. లేదంటే మనకు మనమే తింటే అది భోజనం అవుతుంది. ఇక్కడ భగవంతుడి యొక్క ఈశ్వర తత్వాన్ని శ్రీమన్నారాయణుడి ద్వారా తెలుసుకున్నటువంటి నారదుడు గురువుగా అనేక మంది భక్తులను తయారు చేశారండి. అంటే భగవత్ ప్రసాదాన్ని ఆయన పంచుతూ ఉన్నారు. అలా పంచుతూ ధ్రువుడిని, చాలా గొప్పదైనటువంటి భాగవతోత్తముడిని మనకు అందించారు. ఈ రోజు మనం చెప్పుకునే దానిలో ప్రహ్లాదుడి యొక్క గురువు కూడా నారదుడే. నారద మహర్షి యొక్క వైశిష్ట్యం అంత గొప్పగా ఉంటుందన్నమాట. మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం ఆయన గురించి, చలోక్తులు ఏవో వేస్తూ ఉంటారు. కానీ భగవత్ తత్వాన్ని పూర్తిగా అనుభవించి దానిలో అనుక్షణం మునిగి తేలేటువంటి గొప్పదైనటువంటి, చాలా ఉత్తమమైనటువంటి, చాలా ప్రశస్తమైనటువంటి మనస్తత్వం నారదుడిది. ఆయన అందించారన్నమాట ఈ ఈశ్వర తత్వాన్ని లోకానికి, ఎవరు ఎలా ఏం చేయాలి అనేది. ఇక్కడ హిరణ్యకశ్యపుడు తమ్ముడి మరణ వార్త తెలుసుకున్నాడు. తమ్ముడి మరణ వార్త తెలుసుకున్న తర్వాత ఆయనకి చాలా పట్టరాని కోపం వచ్చేసింది. ఎందుకంటే మరి మరణించింది స్వయాన తన తమ్ముడు, అది కూడా వీళ్ళిద్దరూ కూడా హరిద్వేషులు. ఈ ఏదో ఒక వరాహ రూపంలో ఉన్నటువంటి జంతువు వచ్చి నా తమ్ముడిని సంహరించిందట. ఆ వరాహ రూపంలో ఉన్నటువంటి ఆ మాయావి ఎవరైతే ఉన్నారో ఆయనే విష్ణువు అట. ఆయన వైకుంఠంలో ఉంటాడు అంటారు కానీ వెళితే కనిపించడు, పాతాళంలో ఉంటాడు అంటారు వెళితే కనిపించడు, దేవలోకంలో ఉన్నాడు అంటారు వెళితే కనిపించడు, ఏ లోకానికి వెళ్ళినా కనిపించడు. మరలా చెప్పడం ఏం చెప్తారయ్యా అంటే, ఎక్కడగా పోయినా సరే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు నారాయణుడు, నారములందు విస్తరించి ఉన్నవాడు నారాయణుడు అని చెప్తారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కనిపించడు. కాబట్టి ఈయన్ని పట్టుకొని వధించాలి,
ఎలా అయితే హిరణ్యాక్షుడు వెతికాడు కదా, నారాయణుడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉంటాడు, నేను పోటీ పడాలి అని చెప్పి ఏదైతే మనస్సులో గట్టిగా సంకల్పం చేసుకున్నారు అన్నా తమ్ములు, వాళ్ళిద్దరికీ చివరి క్షణాల్లో నారాయణ తత్వం బాగా బోధపడేట్లు చేశారు శ్రీమన్నారాయణుడు. ఈ హిరణ్యకశ్యపుడు చాలా కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. ఆయన కోపంతో రగిలిపోతూ ఆ తమ్ముడిని సంహరించినటువంటి విష్ణువు మీద పరమమైనటువంటి పగతోటి ఉండి ఆయన వచ్చి తన మంత్రులందరినీ పిలిచారట. అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రముఖులైనటువంటి రాక్షసులందరినీ పిలిచారు. ఆ రాక్షసులందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత ఈయన చెప్పారు, ఒక వరాహం నా తమ్ముడిని సంహరించిందట, మీరంతా ఏం చేస్తూ ఉన్నారు, మనమంతా కూడా ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఒక ఆలోచన చేశారు. ఏం చెయ్యాలి? అందరూ ఒక్కసారిగా మూకుమ్మడిగా చెప్పారట, ఆ విష్ణువుని ఎక్కడైతే ఉన్నాడో ఆ రాక్షసులకి శత్రువైనటువంటి ఆ విష్ణువుని సంహరించాలి. దానికోసం మనందరం కలిసికట్టుగా పని చెయ్యాలి. అందరం కూడా మూకుమ్మడిగా పనిచేసి ఆ విష్ణువు ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకొని ఆయన సంహరించాలి. ఏదైతే హిరణ్యాక్షుడికి ఆత్మ శాంతిని కలిగించాలి అనుకున్నారు. అనుకున్నదే తడువుగా వీళ్ళంతా ఏం చేశారు అంటే హిరణ్యకశ్యపుడి యొక్క ఆజ్ఞని తీసుకున్నారు. హిరణ్యకశ్యపుడి ఆజ్ఞని తీసుకొని ఇక ఆయన చెప్పారు, మీరు అక్కడ ఇక్కడ అని ఏం వెతకొద్దు, న్యాయం అన్యాయం ఆలోచించద్దు. ఆ విష్ణువు మనకి అన్యాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎక్కడెక్కడైతే బ్రాహ్మణులు దేవతలకి పూజలు చేసేవాళ్ళు, పురాణ పఠనం జరిగే చోటు, పూజలు జరిగే చోటు, యజ్ఞాలు జరిగే చోటు, దానాలు చేసే చోటు, గోవులు ఉండే చోటు, పాతివ్రత్యం కలిగినటువంటి స్త్రీలు ఉండే చోటు ఏవేవి ఉంటాయో వాటన్నిటినీ కూడా నాశనం చేసేయమని చెప్పాడు. వాటన్నిటినీ నాశనం చేసేసి ఎక్కడెక్కడైతే భగవంతుడి పూజ జరుగుతుందో అక్కడక్కడ నా జెండా ఎగరాలి. ఇది హిరణ్యకశ్యపుడి యొక్క సామ్రాజ్యం. ఈ విశ్వమంతా కూడా హిరణ్యకశ్యపుడి యొక్క పాలనలో ఉంది అని తెలిసేట్లుగా మన జెండాలు పాటించండి, మన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపచేయండి. ప్రతి చోట కూడా హిరణ్యకశ్యప నామం వినిపించాలి. ఎక్కడ ఓం నమో నారాయణాయ అనేటువంటి శబ్దం వినిపించడానికి వీల్లేదు. ఎక్కడ చూసినా కూడా ఓం నమో హిరణ్యకశ్యపాయ అని చెప్పి అనాలి. అలాంటి శబ్దం వినిపించేలాగా మీరు చెయ్యాలి అని చెప్పారు. ఎప్పుడైతే రాజుగారు ఆజ్ఞ అయిందో, ఏమిటంటే రాజుగారు ఆజ్ఞ అయితే వెనక రాజుగారు ఉన్నారంటే ముందు వాళ్ళు ఎంతైనా చేసేయగలరు. మామూలుగానే ముందున్న వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళకి తలిచారు అంటే ఏదైనా చేసేస్తారు. ఇక వెనక నాయకుడు ఉన్నాడు, మహారాజు ఉన్నాడు అనేసరికి వాళ్ళ యొక్క దుష్కృత్యాలకి అసలుకి వాళ్ళు చేసేటువంటి చెడ్డ పనులకి అంతా ఇంత అని చెప్పడానికి లేదు. ఎక్కడైతే బ్రాహ్మణులు సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నారో వెళ్ళడం, వాళ్ళ యొక్క శిఖలు కోసేయడం, జంధ్యాలు తెంపేయడం, వాళ్ళని కాళ్ళతోటి తన్నడం, ఎదురు తిరిగిన వాళ్ళ యొక్క కుత్తుకలు కోసేయడం, గోవులను సంహరించడం, గుళ్ళు గోపురాలను అన్నిటినీ నాశనం చేయడం, ఎక్కడెక్కడైతే వేదాలు చదువుతూ ఉంటారో ఆ వేదాలు చదివే చోట ఉన్న వారందరినీ సంహరించేయడం. ఎలా అంటే మనకు హిస్టరీలో చదువుకుంటూ ఉంటాం, గొప్పగా మొఘల్ సామ్రాజ్యం గురించి చాలా గొప్పగా ఇస్తారు మనకు. అంటే అది మనం ఎందుకు చదువుతున్నాము అనేది ఇప్పటికీ అర్థం కానటువంటి సమస్య పిల్లలకి. ఆ పేర్లు గుర్తుంచుకోవడం కష్టం, అవన్నీ గుర్తుంచుకోవడం కష్టం. వాళ్ళు వచ్చి మనకి ఏమైనా చేశారా అంటే అది లేదు. వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు ఏంటియా అంటే ఎక్కడెక్కడైతే గుళ్ళు గోపురాలు ఉన్నాయో వాటన్నిటిని పడగొట్టిచ్చేశారు. ఎక్కడెక్కడైతే హిందూ స్త్రీలు ఉన్నారో వారందరినీ కూడా చెరబట్టేశారు, వాళ్ళ యొక్క సంతతిని పెంచుకుని వాళ్ళ మతాన్ని విస్తరింప చేసుకోవడానికి. ఎక్కడెక్కడైతే పూజలు అవి హోమాలు జరుగుతున్నాయో వాళ్ళందరినీ కూడా నరికించేశారు. ఎక్కడెక్కడైతే గోవులు తిరుగుతూ ఉన్నాయో గో హత్యలు చేశారు. అలా హిరణ్యకశ్యపుడి యొక్క పాలనలో గోవులను నరికేయడం, బ్రాహ్మణులను సంహరించడం, పండితులను సంహరించడం, పూజలు లేకుండా చేయడం, యజ్ఞాలు జరిగే చోట మలమూత్ర విసర్జన చేయడం, అంటే వారు ఒక రకమైనటువంటి చర్య అని కాకుండా చాలా చాలా భయంకరమైనటువంటి చర్యలు చేశారు. ఇలా చేస్తూ వెనక హిరణ్యకశ్యపుడి యొక్క అండదండలు ఉన్నాయి కదా, వీరు పేట్రేగిపోయి పరమ దుష్కరమైనటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు. పైగా ఈ హిరణ్యకశ్యపుడు ఏం చెప్పారయ్యా అంటే ఎక్కడైతే యజ్ఞం జరుగుతుంటుందో అక్కడ విష్ణువు ఉంటాడంటారు. ఎక్కడెక్కడ యజ్ఞం జరుగుతుందో
ఆ యజ్ఞాలన్నిటినీ కూడా నాశనం చేసేయండి. వేదమే విష్ణువు కాబట్టి వేదం చదవడానికి వీల్లేదు. వేదం చదివే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, వేద జ్ఞానం ఎక్కడ ఉన్నా సరే ఆ వేద జ్ఞానాన్ని అంతా నాశనం చేసేయండి. ఆ చదివే వాళ్ళ యొక్క నాలుకలు కోసేయండి. ఇలా అంటే ప్రతిదీ కూడా వ్యతిరేకంగా, ఇక అక్కడ వాళ్ళు దిక్కు లేదు ప్రభో నువ్వే మాకు దిక్కు అనేలాగున చెయ్యాలన్నమాట. హిరణ్యకశ్యపుడిని తప్ప మేము అన్య దేవతలని పూజించము, అన్య దేవతల పట్ల మాకు నమ్మకం లేదు, ఒక్క హిరణ్యకశ్యపుడే మా మహారాజు మా దేవుడు అనాలి. అలా చేస్తూ ఉన్నటువంటి ఈ హిరణ్యకశ్యపుడి పాలనలో ఏదైతే ఈ రాక్షసులంతా కూడా పెచ్చరిల్లిపోతూ ఉన్నారు. ఈ పెచ్చరిల్లిపోయి వీళ్ళంతా నాశనం చేసేస్తూ మొత్తం అంతా కూడా వీళ్ళ కట్టడిలోకి తెచ్చేసుకున్నారు. దేవతలు స్వర్గాన్ని వదిలేసి వెళ్ళిపోయారు, దిక్పాలకులందరూ దాసోహం అన్నారు. ఇక అంతా కూడా నానా యాగి చేసేసి ఉంచేశాడు. చేయించిన తర్వాత తన యొక్క తమ్ముడి యొక్క ఏదైతే మృతదేహం ఉందో దానికి పారలౌకిక కర్మలన్నీ చేయించడానికి వచ్చాడు. చక్కగా ఆ తమ్ముడి యొక్క శరీరానికి, ఆ దేహానికి పారలౌకిక కర్మలన్నీ చేయించేశారు. చేయించిన తర్వాత అక్కడ దుఃఖిస్తూ ఉన్నటువంటి తన తమ్ముడి యొక్క పిల్లల్ని, భార్యల్ని, అలానే తన తల్లిని ఓదారుస్తూ, ఏదైతే బ్రహ్మజ్ఞానులండి వీళ్ళంతా కూడా, చూడండి వీళ్ళంతా శత్రుత్వంతో ఉన్నారు అన్న మాట, కానీ వీళ్ళందరికీ కూడా బ్రహ్మజ్ఞానము అనేది పనిచేస్తుంది. పరమ పండితులు. రావణాసురుడిని తీసుకోండి, ఆయన పరమ పండితుడు, చాలా పండితుడు ఆయన. అలానే ఈ హిరణ్య కశ్యపుడు కూడా మామూలు వ్యక్తి కాదు, ఆయన సాక్షాత్ కశ్యపుడి యొక్క కుమారుడు. ఆయన ఎంత గొప్ప పండితుడు అయి ఉంటారు. అలాంటి పండితుడు కాబట్టి తత్వం తెలుసు ఈయనకి. జీవి చిరకాలం ఉండదు. ఈ దేహము అనేది ఒక ఆత్మ నివసించడానికి ఒక ఇల్లు మాత్రమే, ఒక ప్రదేశం మాత్రమే. ఎప్పుడైతే ఇది పాడుపడిపోతుందో దేహాన్ని వదిలి జీవి వెళ్ళిపోవలసింది. కాబట్టి ఈ తత్వం తెలిసిన ఆయన కాబట్టి ఆ తల్లికి, అలానే తమ్ముడి యొక్క భార్యలకి, పిల్లలకి, అందరికీ కూడా తత్వబోధ చేసి వాళ్ళందరినీ కూడా దుఃఖాన్ని నుంచి బయటకు తీసుకువచ్చి, ప్రతి జీవి కూడా పుట్టాక గిట్టడం అనేది తప్పదు అనేటువంటి సత్యాన్ని తెలియచేసి ఆయన వాళ్ళందరినీ ఓదార్చిన తర్వాత తమ్ముడికి జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేసేసి ఇక అంతా కూడా ముట్టడించేశాడు కదా. దేవతలందరూ వెళ్ళిపోయారు. ఎవరికి ఏ విధమైనటువంటి అసలు హిరణ్యకశ్యపుడి పాలనలోకి రావాలంటే భయపడిపోయేట్లు చేసేసాడు. చేసిన తర్వాత ఈయన వెళ్ళిపోయారు, ఇంకా వెళ్ళిపోయారు. ఇక ఈయన ఒక్కటే నిర్ణయం చేసుకున్నాడు, నేను బాగా తపస్సు చేయాలి. బాగా తపస్సు చేసి ఇప్పటి వరకు ఎవరు పొందలేనటువంటి వరాలన్నిటినీ పొందాలి. ఎలాంటి వరాలు పొందాలో తెలుసునా? ఎలాంటి వరాలు పొందాలి అంటే, ఇప్పుడు సృష్టి బ్రహ్మ చేస్తున్నారు, విష్ణువు పోషణ చేస్తున్నారు, శివుడు లయకారుడు లయం చేస్తూ ఉన్నారు. అంటే దేవతలందరూ కూడా వారి వారి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వరుణుడు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు, అగ్నిదేవుడు అగ్నిని ఇస్తూ ఉన్నాడు, సూర్యుడు చక్కగా ప్రచండమైనటువంటి తేజస్సుని ఇస్తూ ఉన్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈయన తపస్సు ఏంటయ్యా అంటే సర్వ దేవతల యొక్క హక్కు ఈయనకే కావాలి, సృష్టి కార్యక్రమం కూడా ఈయనే చేయగలిగేంత శక్తి కావాలి, మొత్తం కూడా ఈయన హ్యాండ్ ఓవర్ లోకి వచ్చేయాలి. ఇక ఏం లేదు, హిరణ్యకశ్యపుడు ఒక్కడే భగవంతుడు, ఇక హిరణ్యకశ్యపుడిని మించినటువంటి శక్తి ఈ సృష్టిలో లేదు అనేట్లుగా చెయ్యాలి అని సంకల్పించి, అలానే మరణము అనేది ఉండకూడదు, నేను ఇంత పాలన చెయ్యాలి, భగవంతుడిని అనిపించుకోవాలి, ఇవన్నీ చేయాలి అంటే ఉండాలి, మరణం ఉండకూడదు. కాబట్టి మరణం కూడా ఉండకుండా ఉండేలాగున వరం కోరుకోవాలి అనుకున్నాడు. ఇక ఈయన చక్కగా తన తపస్సుని ప్రారంభించాడండి. ఎంత గొప్పగా తపస్సు చేశాడు అంటే, కాలి బొటని వేలు పైన నుంచొని, కాళ్ళ మీద నుంచోవడమే కష్టం, కాలి బొటని వేలి పైన నుంచొని చేతులు రెండు పైకెత్తి చక్కగా కైమోడ్చి, చేతులు రెండు ఇలా దండం పెట్టుకున్నట్లుగా కైమోడ్చి అదే భంగిమలో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేశాడు అంటే ఆయన వంటి చుట్టూ పుట్టలు పెట్టేశాయట. ఆ పుట్టల్లో నుంచి చెదపురుగులు వచ్చి ఆ శరీరాన్ని కొరుకు తింటూ ఉన్నాయి. చుట్టూ ఉన్నటువంటి పాములు, తేళ్లు పైన తిరుగుతూ బుసలు కొడుతూ కాటు వేస్తూ ఉన్నాయి. ఆ చెదలు పట్టినటువంటి ఆ చెదలు పురుగులు ఏవైతే ఉన్నాయి ఈ శరీరాన్ని తింటూ పీక్కుని తింటూ ఉన్నా కూడా ఏమాత్రం చలనం లేదు, నిలువునా పుట్టలు పెరిగిపోయాయి.
తీగలు అల్లుకుపోయాయి. చాలా దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అలా ఉన్నప్పటికీ కూడా ఆయన తన యొక్క తపస్సులో ఇంత కూడా కదలలేదు, భగ్నం అవ్వలేదు, అసలు ఏ మాత్రం కూడా విశ్రాంతి కోరుకోలేదు, చలనం లేదు. అలా చలనం లేకుండా నిశ్చలంగా అదే రీతిలో తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఈయన శిరస్సు నుంచి తపో అగ్ని బయలుదేరింది. వేల సంవత్సరాలు అంత దీక్షగా తపస్సు చేస్తూ ఉన్నాడు కదా, ఈయన తపస్సు నుంచి జ్వాలలు బయలుదేరాయట. ఆ బయలుదేరినటువంటి జ్వాలలు పైన 7 లోకాలు, కింద 7 లోకాలు మొత్తం దహించి వేస్తూ ఉన్నాయి. అంటే కార్చిచ్చులాగా అయిపోయింది. ఆయన తపస్సు మొత్తం ప్రపంచానికి, సృష్టికే వినాశనం అయ్యేలాగుంది. అలా ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఈ జ్వాలలు అతలాకుతలం అయిపోతున్నారు. అందరూ దేవతలందరూ కూడా పాహిమాం పాహిమాం అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి పరుగులు తీశారు. బ్రహ్మదేవుడి దగ్గరికి పరుగులు తీయగానే ఈయనకు కూడా కొంచెం చలనం కలిగింది. బ్రహ్మదేవుడికి కూడా కొంచెం జంకు కలిగింది. ఏం జరుగుతుంది, ఇంత దీక్షగా ఏం జరుగుతుంది అని ఆయన చూశారు. చూసేసరికి ఇక్కడ హిరణ్యకశ్యపుడు ప్రచండమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు, కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు, భయంకరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ తపస్సుకి 14 లోకాలు అల్లాడిపోతూ ఉన్నాయన్నమాట. అల్లాడిపోతూ ఉన్నటువంటి ఈ తపస్సు ద్వారా వచ్చినటువంటి అగ్నిజ్వాలను గుర్తించినటువంటి బ్రహ్మదేవుడు మిగిలినటువంటి దేవతలందరినీ కూడా సమాధానపరిచి, మీరందరూ కంగారు పడనవసరం లేదు, మీరందరూ మీ మీ స్థానాలకు వెళ్ళండి అని చెప్పి దక్ష ప్రజాపతిని తీసుకొని కొందరు ప్రజాపతులను వెంట పెట్టుకొని ఈ కశ్యపుడు, ఏదైతే హిరణ్య కశ్యపుడు ఉన్నారో ఆయన తపస్సు చేసే దగ్గరికి వచ్చారు. వచ్చి ఈయన ప్రత్యక్షం అవగానే ఆయన కళ్ళు తెరిచి చూడాలి కదా, నాయన నేను వచ్చానులే అంటే. ఈయన వచ్చి హిరణ్య కశ్యపుడిని పిలుస్తూ ఉన్నారు, హిరణ్య కశ్యప లే, నేను వచ్చాను, నీకేం కావాలో వరం కోరుకో, బ్రహ్మని వచ్చాను అని చెప్పి. ఈయనలో చలనం లేదు, అసలు కఠోరమైనటువంటి తపస్సులో ఉన్నాడు కదా, ఈయనలో కొంచెం కూడా చలనం లేదు. ఇక మరలా పిలిచారు బ్రహ్మగారు, ఆయన అసలు ఏమాత్రం చలించటలేదు. సరే కదా అని చెప్పి ఈయన తన దగ్గర ఉన్నటువంటి ఆ జలం తీసుకొని ఆ పైన పెరిగినటువంటి ముళ్ళ తుప్పలు అవన్నీ ఉన్నాయి కదా, ఈ హిరణ్యకశిపుడి పైన పుట్టలు పెట్టేసి ఆ చెట్లు ముళ్ళ పొదలు పెరిగేసాయి కదా, వాటన్నిటిని తీసేశారు, శుభ్రం చేశారు. ఆ మట్టి మన్ను అంతా తీసేశారు. తీసి శుభ్రం చేసినా కూడా ఆయనలో కదలిక లేదు. ఇక అన్ని తీసిన తర్వాత తన కమండలంలో ఉన్నటువంటి జలాన్ని తీసి ఆ హిరణ్యకశ్యపుడి పైన సంప్రోక్షణ చేశారు. ఈ హిరణ్యకశ్యపుడు ఎలా అయిపోయాడు అంటే, ఈ పుట్టలు పెరిగిపోయి చెదపురుగులు ఇవన్నీ పట్టేసి ఈయన రక్త మాంసాలు పీల్చేసాయి కదా, ఎముకల గూడులాగా ఉన్నాడట. పైన రక్త మాంసాలు అసలు లేనే లేవు, మొత్తం కూడా ఈ క్రిమి కీటకాలన్నీ తినేసాయి, ఎముకలు మాత్రం మిగిలాయి. అయినా కూడా ఒక దీపంలాగా, ఒక జ్వాలలాగా వెలిగిపోతూ ఉన్నాడట ఆయన తపస్సుతో. ఎప్పుడైతే బ్రహ్మగారు ఆయన పైన ఆ జలాన్ని సంప్రోక్షణ చేశారో వెంటనే ఈయనకి స్పృహ వచ్చింది. స్పృహలోకి వచ్చారు. వచ్చిన వెంటనే ఈయన శరీరం పైన ఎప్పుడైతే ఆ జలం పడిందో ఈ జవసత్వాలన్నీ కూడా మరలా బలం పుంజుకున్నాయి. చక్కగా దేహం అంతా దారుఢ్యంతో వచ్చేసింది, బలం వచ్చేసింది. ఆ బలంతో ఆయన దేహం తపస్సుతో వచ్చినటువంటి తేజస్సు కొంత, ఈ బ్రహ్మగారు సంప్రోక్షణ చేసినటువంటి జలం వలన కొంత ఈయనకి బ్రహ్మ తేజస్సు వచ్చిందనమాట. అసలే ఈయన హిరణ్యకశ్యపుడి గురించి చెప్పుకున్నాం, బంగారు ఛాయతోటి మెరిసిపోతూ ఉంటాడు అని చెప్పి. అలాంటి ఈయన ఇంకా ఎలా మెరిసిపోతూ ఉన్నారంటే, మనం ఒక బంగారు నగలు షాపుకి తీసుకువెళ్ళి మెరుగు పెట్టిస్తే మెరుస్తూ ఉంటుంది కదా, అలా మెరుగు పెట్టినట్లుగా ఇంకా మెరుస్తూ ఉన్నారట హిరణ్యకశ్యపుడు. ఎప్పుడైతే ఈయన కళ్ళు తెరిచారో ఎదురుగా చక్కగా బ్రహ్మదేవుడి యొక్క పాదాలు కనిపించాయి. ఆ పాదాలను పట్టుకున్నాడు, నమస్కారం చేశాడు. నమస్కారం చేసి ఆయనకి అనేక రకాలైనటువంటి స్తోత్రాలు చేశాడు. బ్రహ్మగారికి చక్కగా స్తోత్రం చేశారు. సృష్టికి మూలం నువ్వే అని చెప్పి, వేదాల జ్ఞానం నువ్వే అని చెప్పి ఆయనని అనేక రకాలుగా స్తోత్రం చేసిన తర్వాత ఈ బ్రహ్మగారు అడిగారు, నాయన ఇంత కఠోరమైనటువంటి తపస్సు ఎందుకు చేశావు, నీ తపస్సుకి కారణం చెప్పు, నువ్వే వరం కోరుకున్నా నేను ఆ వరం ఇచ్చేస్తాను అన్నాడు. అంటే ఈయన ముగ్ధుడైపోయాడు అనమాట. ఆయన తపస్సుకి అంత తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. పక్కన ఏవి పీకు తింటున్నా కూడా, ఒంటిపైన రక్త మాంసాలు అన్ని పోతూ ఉన్నా కూడా ఇంత కూడా చలనం లేకుండా తపస్సు చేశాడు కదా. ఆ తపస్సుకి ఈయన బాగా మురిసిపోయి వెంటనే ఆయన వరాలు ఇస్తాను కోరుకో అనగానే ఈయన వరాలు కోరుకునే ముందుగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు అనమాట. బ్రహ్మగారికి
స్తోత్రం చేస్తూ, నాయన దేవా వాణీపతి, నువ్వే ఈ సృష్టి అంతటికి మూలం, అందువల్ల ప్రజాపతి అనేటువంటి పేరు ఏదైతే ఉందో అది నీకే చెల్లుతుంది అని చెప్పి ఆయనని ఎన్నో రకాలుగా స్తోత్రం చేసి, నా తపస్సుకి మెచ్చి నువ్వు వరాలు కోరుకోమంటున్నావు కదా, ఇదంతా కూడా ఎంత నీ ఔదార్యము, నేను కోరేటువంటి వరాలు ఏవో చెప్తాను విను అని చెప్పి ఇప్పుడు మొదలు పెట్టాడండి చిట్టా అంతా. ఈయన ఏం కోసం వరం కోరుకోవడానికి తపస్సు చేశారు? మొత్తం ముల్లోకాల మీద ఆధిపత్యం కావాలి, సృష్టి మొత్తం ఆయనే చెయ్యాలి, దిక్పాలకులు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈయనకే రావాలి, ఇంకెవ్వరికి కూడా దేవత్వం అనేది ఉండకూడదు, ఈయనకి మృత్యువు లేకుండా ఉండాలి. కాబట్టి మృత్యువు లేకుండా ఉండేలాగా రకరకాలైనటువంటి వరాలు అడిగాడు. ఈయన మొత్తం అడిగిన తర్వాత ఆయన ఇస్తాను అన్న తర్వాత మరణము అనేది ఎలా ఉండకూడదు అంటే, ఈయనకి పగలు అవ్వకూడదు, రాత్రి అవ్వకూడదు, ఇంటి లోపల కాకూడదు, బయట కాకూడదు, అది రాక్షసుల వల్ల కాకూడదు, దేవతల వల్ల కాకూడదు, యక్ష కిన్నెర గంధర్వ కింపురుష మానవ జాతి పన్నగ జాతి ఖేచర జాతి ఏ జాతితోటి కూడా మరణం ఉండకూడదు. అంటే సృష్టిలో ఉన్నటువంటి ఏ ఒక్క జాతి వలన కూడా మరణం రాకూడదు. అలాంటి అదే కాకుండా ఏ అస్త్రము శస్త్రము కూడా ఈయన మీద పని చేయకూడదు. అస్త్రాలు గాని శస్త్రాలు గాని ఈయన పైన వేయడానికి ప్రయత్నించినా కూడా అవేవి కూడా పని చేయకుండా అలాంటి వరాన్ని అడిగాడు హిరణ్యకశ్యపుడు. ఒక మనుషులు లేదు, చతుష్పాద జీవులు లేదు, షట్పాద జీవులు లేదు, దేని వలన కాకుండా అంటే ఇంక మరణం ఎలా వస్తుంది? మరణం అసంభవం కదా. ఇక ఈ మరణం అసంభవము అనేలాగున ఈయన వరాన్ని కోరుకున్నాడు. బ్రహ్మగారు వెంటనే తదాస్తు అనేసారు, ఇచ్చేశారండి వరాన్ని. బ్రహ్మగారు భలే వరాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఆయన ఇచ్చేస్తారు, తర్వాత మరలా దేవతలందరూ కూడా ఇక్కట్ల పాలయ్యి మరలా పాహిమాం రక్షమాం అని పరుగులు తీస్తారు. ఇక అప్పుడు శ్రీమన్నారాయణుడు అవతారాన్ని దాల్చవలసి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే హిరణ్యకశ్యపుడికి వరాలు ఇస్తూ బ్రహ్మగారు ఒకటే మాట చెప్పారట, నాయన నువ్వు కోరకూడని వరాలన్నీ కోరేశావు, నేను ఇవ్వకూడదు అని తెలిసి కూడా అన్నీ ఇచ్చేశాను, నీకు ఎలాంటి జీవుల వలన మరణం లేకుండా ఇచ్చాను, ఏ సమయంలోనూ నువ్వు మరణించకుండా ఉండేలా ఇచ్చాను, అస్త్రశస్త్రాలు ఏవి నీ పైన పని చేయకుండా ఇచ్చాను, దిక్పాలకుల పని అంతా కూడా నువ్వే చేసేలాగా మొత్తం నీకు వరాలు ఇచ్చాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ వర బలాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోకు, ఎవరికి ఇబ్బందిని కలిగించకు, ఈ వరాలన్నిటినీ కూడా నువ్వు చక్కగా వాడుకో అని చెప్పారట. చక్కగా వాడుకోవడానికి అయితే వరాలు ఎందుకు అడుగుతాడండి? తపస్సు చేసి మోక్షాన్ని అడుగుతాడు, అంతే కదా. ఇది తపస్సు చేసి మోక్షాన్ని అడగలేదు కదా, రాజ్యాన్ని అడిగాడు, అధికారాన్ని అడిగాడు, మరణం లేకుండా చక్కగా జీవించాలి అని కోరుకున్నాడు. అలాంటి వరాలన్నీ పొందిన తర్వాత ఈ బ్రహ్మగారు చక్కగా ప్రజాపతులతో కూడి ఆయన వరాలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆయన దారిని ఆయన వెళ్ళిపోయారు, ఈయన దారిని ఈయన వచ్చాడండి. హిరణ్యకశ్యపుడు రాజ్యానికి వచ్చాడు. వచ్చి రావడమే ఇక ఈయనలో అక్కడ తపస్సు చేసినటువంటి తపస్సులో ఉన్నటువంటి మహామౌని అయినటువంటి హిరణ్యకశ్యపుడు పోయాడు. ఇప్పుడు అసలైనటువంటి రాక్షసుడు ప్రవేశించాడు. వరాలను పొందినటువంటి గర్వం ఇంకా బాగా ఉంది కదా. ఇక ఈయనలో రాక్షసుడు ఎప్పుడైతే ప్రవేశించాడో ఈయన ప్రతి ఒక్క దిక్పాలకుల యొక్క నగరాలపైన దాడి చేశాడండి. వాళ్ళు వీళ్ళు అని లేదు, ఇంద్రుడు అని లేదు, ఒక అగ్నిదేవుడు అని లేదు, ఒక వరుణదేవుడు అని లేదు, యమధర్మరాజు అని లేదు, వాళ్ళు వీళ్ళు అని ఎవ్వరూ లేదు, అందరి దిక్పాలకుల పైన దాడి చేశాడు. అందరి దిక్పాలకుల యొక్క రాజ్యాలు ఆక్రమించేసుకున్నాడు. గంధర్వుల్ని పాడమంటే పాడాలి, వద్దంటే ఆపేయాలి. అప్సరసలు నృత్యం చేయమంటే చేయాలి, వద్దు అంటే ఆపేయాలి. వాళ్ళకి నృత్యం వచ్చు, ఆ నృత్యం రాదు అన్నారంటే కుదరదు. ఈయన చేయమన్నట్టు చేయాలి, ఈయన ఆడమన్నట్టు ఆడాలి, ఈయన పాడమన్నట్టు పాడాలి. ఏదైతే కూడని భయం ఉంటాయో అన్ని కూడా అంత భయంకరమైనటువంటి పనులు చేసేస్తూ ఉన్నాడు. ఆయనకి ఇంద్రుడి పైన యుద్ధం చేయాలని ఉంది అనుకోండి, అందరిని ఇప్పుడు మనం ఇంద్రుడి పైన యుద్ధానికి వెళ్ళాలి పదండి అనడం, అందరిని వేసుకుని సగం దూరం వెళ్ళాక ఇంద్రుడి పని కాదు కానీ ఇక్కడ వరకు వచ్చాక ఎందుకు వరుణ్ణి కొట్టాలనిపిస్తుంది, పదండి వరుణుడి దగ్గరికి అనడం. అంటే మనస్సుకి ఏది తోస్తే అది చేస్తూ ఉన్నాడు, దాంట్లో ఒక ప్లానింగ్ పాటు ఏం లేవు.
ఏం ప్లాన్ చేసుకునేది ఏం లేదు, ఎవరు ఎదిరించేవాళ్ళు లేరు కదా, ప్లానింగ్ తోటి పని లేదు. వెళ్ళామా, కొట్టామా, వచ్చామా, వెళ్ళామా, తిట్టామా, వచ్చామా, వెళ్ళామా, చంపామా, వచ్చామా. అంటే మహా ధూర్తుడైపోయాడు. అసలే దుర్మార్గుడు, దుర్మార్గుడికి వరాలు తోడయ్యాయి, ఇక శక్తి బాగా పుంజుకుపోయింది. ఈ హిరణ్యకశ్యపుడు ఇలా అకృత్యాలు చేస్తూ ఉన్నటువంటి ఈ హిరణ్యకశ్యపుడికి 4 కుమారులు కలిగారు. వారిలో పెద్ద కుమారుడు ప్రహ్లాదుడు, మనం చెప్పుకునేటువంటి చక్కటి తండ్రి కథ, భాగవతోత్తముడి కథ, భక్త ప్రహ్లాదుడి కథ. మనం ప్రహ్లాదుడు అనే కన్నా కూడా భక్త ప్రహ్లాదుడు అనాలి, అంత భక్తుడు అన్నమాట. ప్రహ్లాదుడు అంటే హ్లాదం అంటే ఆనందాన్ని కలిగించేది, హ్లాదము అంటే ఆనందాన్ని ఇచ్చేది, ప్రహ్లాదము అంటే విశిష్టమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది. మనకి ఇక్కడిక్కడ ఉన్నటువంటి కోరికలను తీరిస్తే సంతోషం వస్తుందని చెప్పుకున్నాం. భగవంతుడి యొక్క నామం పట్ల రుచి కలిగించేటువంటి ఆనందాన్ని కలిగించేవాడు కాబట్టి ఈయన ప్రహ్లాదుడు, అంతులేనటువంటి ఆనందాన్ని ఇస్తాడు. ఆ భక్త ప్రహ్లాదుడు ఎవరైతే ఉన్నారో, ఈయన పుట్టగానే చెప్తారు కదా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని చెప్పి, అలా ఈయన పుట్టగానే హరినామ స్మరణతోటే పుట్టాడని. నారాయణ అనే శబ్దాన్నే చేసేవాడు, హరి అనేటువంటి శబ్దాన్నే చేసేవాడు. ఈయన సర్వకాల సర్వావస్థల యందు హరినామ శబ్దాన్ని చేస్తూ ఉండేవాడు. ఎలా ఉండేవాడు అంటే, ఈయన కొంచెం మాటలు వచ్చి తిరుగుతూ ఉన్నాడు కదా, ఈ తిరుగుతూ ఉన్నప్పుడు ఎలా తిరిగేవాడు, మిగిలిన పిల్లలందరూ చక్కగా ఆడుకుంటూ అటు ఇటు గెంతలేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు, మరి ఈయన మహారాజు గారు అబ్బాయి, అందున కూడా ముల్లోకాలకి అధిపతి అయినటువంటి హిరణ్యకశ్యపుడు కుమారుడు అంటే ఎంత బలంగా, ఎంత ఇలా ఉండాలండి. మనకు చూడండి, ఎవరైనా నాయకుల పిల్లలు అంటే 10 మంది వెనక, 10 మంది ముందు, 10 మంది చుట్టూ ఉంటారు, చూస్తూనే ఉంటాం. అంటే వారి యొక్క అధికారాన్ని చక్కగా వినియోగించుకుంటూ ఉంటారు, తప్పని చెప్పట్లేదు, అధికారాన్ని బాగా వినియోగించుకుంటారండి. వాళ్ళు కనుక రోడ్డుపైకి వచ్చారు అంటే మనం రోడ్డు మీదకి వెళ్ళడానికి లేదు. ఇక మనం 7-8 గంటలు గర్భిణీ స్త్రీ అయినా సరే ట్రాఫిక్ లో అలా ఉండాల్సిందే. వాడు ప్రాణం పోయేటువంటి 108 లో ఉన్నటువంటి పేషెంట్ అయినా కూడా అలా ఉండాల్సిందే, వాళ్ళ కాన్వాయ్ వెళ్ళేంత వరకు. ఇక్కడ ప్రహ్లాదుడు అలాంటి అధికార దుర్వినియోగం చేసేటువంటి పిల్లాడు కాదు. పిల్లలు వచ్చి ఆడుకుందాం రమ్మన్నారు అనుకోండి, ఆటలు ఆయన ఆల్రెడీ ఆడుతూ ఉన్నాడట. ఎలాంటి ఆటలు ఆడుతూ ఉన్నాడు? పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు సేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుడై మరచన్ సురాది సుతుడే తద్విశ్వం భూవరం. ఎలా తిరుగుతూ ఉన్నాడు ఆ చిన్న బిడ్డ? పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, నీళ్లు తాగుతూ ఉన్నా, పాలు తాగుతూ ఉన్నా, భోజనం చేస్తూ ఉన్నా, హాసలీలా నిద్రాదులు చేయుచున్, ఏదైనా ఎవరైనా సరే చక్కటి మాట అన్నారు, నవ్వు వస్తుంది, నవ్వుతూ ఉన్నా, హాస్యం చేస్తూ ఉన్నా, లీలలు ఆడుకుంటూ ఉన్నా, నిద్రిస్తూ ఉన్నా, క్రీడిస్తూ ఉన్నా, భాషిస్తూ ఉన్నా, తిరుగుతూ ఉన్నా, నువ్వు అది ఇది అని కాదు, ఏ అవస్థలో ఉన్నా కూడా ఆయన సంతతం ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాద పద్మాలు అనేటువంటి ఆ భక్తి అనేటువంటి అమృతాన్ని గ్రోలుతూ ఉన్నాడట. ఆయన ఆడుతూ ఉన్నాడు శ్రీమన్నారాయణుడితో, ఆయన పాడుతూ ఉన్నాడు శ్రీమన్నారాయణుడితో, ఆయన క్రీడిస్తూ ఉన్నాడు శ్రీమన్నారాయణుడితో. ఆయన అది ఇది అని లేదు, ఏది చేస్తూ ఉన్నా కూడా ఆయన ఆ శ్రీమన్నారాయణుడి యొక్క సేవామృతాన్ని, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క చక్కటి ఆ క్రీడనే ఆడుతూ ఉన్నాడట. అలా ఉన్నటువంటి ఈ అబ్బాయి ఒక జడుడిలాగా కనిపిస్తూ ఉన్నాడండి వాళ్ళ నాన్నగారికి. వాళ్ళ నాన్నగారికి ఒక జడుడిలా కనిపిస్తూ ఉన్నాడు అన్నమాట. ఎలా జడుడిలా ఉన్నాడు? వైకుంఠ చింతా వివర్జిత చేస్తుడై ఒక్కడు నేడుతునొక్క చోట. అరరే, ఆ వైకుంఠుణ్ణి నేను చూడలేకపోయాను, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇప్పటి వరకు నాతోనే ఆడాడు, నాతోనే తిరిగాడు, నాతోనే మాట్లాడాడు, ఇప్పుడే వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఏడ్చేవాడట, కనిపించకుండా పోయాడు శ్రీమన్నారాయణుడు అని.
అశ్రాంత హరి భావనారూఢ చిత్తుడై యుద్ధతుడై నొక్క చోట. ఎప్పుడు కూడా శ్రీహరి నాతోటే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడని చెప్పి ఆయనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా, ఆయనతో పాడుతూ ఉన్నట్లుగా భావిస్తూ ఒక్క చోటే కూర్చుని ఉండేవాడట. కదలడు మెదలడు, ఎప్పుడు ఒక్క చోటే కూర్చొని ఉండేవాడు. విష్ణుడింద్రియ కాని వేరొట్టు లేదని ఒత్తిలి నగుచుండు నొక్క చోట. అసలు ఇదంతా కూడా విష్ణువే గాని ఇంకొక పదార్థమే లేదు, ఆయనే నాతోటి ఉన్నాడు అని చెప్పి చక్కగా నవ్వుకుంటూ ఉండేవాడు. ఆయనలో ఆయనే నవ్వుకుంటూ ఉండేవాడు. నళినాక్షుడను నిధానము గంటి నేడని ఉబ్బి గంతులు వైచు నొక్క చోట. అబ్బబ్బబ్బబ్బా, నేను ఇప్పుడు శ్రీమన్నారాయణుడి దర్శనం జరిగింది నాకు, నేను ఆయన నా కన్నుల ద్వారా దర్శిస్తున్నాను అని చెప్పి ఆనందంతో ఎగిరెగిరి గంతులు వేస్తూ ఉండేవాడట. శ్రీహరి నారాయణ అని చెప్పి ఆ నామాలు పలుకుతూ ఆయన తనతోటే ఉన్నట్లుగా, తనతోటే క్రీడిస్తున్నట్లుగా ఎగిరి గంతులు వేస్తూ ఉండేవాడట. పలుకునొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత భాష్ప సలిల మిలిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్క చోట నిలిపి ఊరుకుంటూ. ఇక కేశవుడిని చూస్తున్నట్లుగా, ఆయనతోటి తిరుగుతున్నట్లుగా, ఆయనతోటి ఆడుతున్నట్లుగా ఒకే చోట కూర్చొని తిరగడము, పాడడము, ఆడడము ఏమి లేదు. ఇక నేను ఆయన్ని చూశాను, శ్రీమన్నారాయణుడిని దర్శించాను అనేటువంటి ఆనందంలో ఒక్క చోటే కూర్చుని ఆయనలో ఆయనే నవ్వుకుంటూ ఉండేవాడట, ఆయనలో ఆయనే మాట్లాడుకుంటూ ఉండేవాడట. అలాంటి స్థితిని ఏమంటారండి? జడుడు అంటారు, అంటే పిచ్చివాడు అంటారు. అవధూతలందరినీ పిచ్చివాళ్లే కదా అంటారు. వాళ్ళలో ఈశ్వర తత్వాన్ని దర్శిస్తారు కాబట్టి వాళ్ళు నిత్యం ఆనందంలో ఉంటారు. అలాంటి వారిని పిచ్చివాళ్ళుగా జమకడతాం. మనం పిచ్చివాళ్ళమే, కానీ ఆ ముద్రని ఆ అవధూతల పైన వేసేస్తాం. ఇక్కడ ప్రహ్లాదుడు అలా ఎగురుతూ ఆడుతూ క్రీడిస్తూ తనలో తానే నవ్వుకుంటూ అలా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో తండ్రికి సందేహం కలిగింది. ఇంత గొప్ప మహారాజు చక్రవర్తిని అయినటువంటి నా కుమారుడు, ఈ రాక్షస రాజ్యానంతటికి కూడా కావలసినటువంటి యువరాజు, వీడేంటి ఇలా వాడిలో వాడే మాట్లాడుకుంటాడు, వాడిలో వాడే నవ్వుకుంటాడు, వాడిలో వాడే తింటూ ఉంటాడు, ఎదురు ఏదో ఉన్నట్లు పెడుతూ ఉంటాడు, ఆయనకు ఆయనే ఉంటాడు. ఈ జడుడిలాగా ఉన్నటువంటి పిల్లాడిని బాగు చేయాలి అనుకున్నాడండి. ఎప్పుడైతే బాగు చేయాలి అనుకున్నాడో వాళ్ళ గురువు గారైనటువంటి రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారి కుమారుల్ని పిలిచారు. చండామార్కులు అనేటువంటి ఇద్దరు, వాళ్ళిద్దరిని పిలిచారు రాజగురువుల్ని. పిలిచి వాళ్ళిద్దరికీ కూడా పిలిచిన తర్వాత ఈ పిల్లాడిని అప్పగించారు. అప్పగించి వెళ్ళు నాయన, మన గురువులు వీళ్ళు, నమస్కారం చెయ్యి అన్నారు. అసలు పెద్దలు కనపడగానే ఈయన చక్కగా నమస్కారం చేయింది వెళ్ళడు. ఎవరైనా స్త్రీ కనపడింది అనుకోండి, అమ్మ అనే సంబోధన తప్ప ఇంకొక సంబోధనే ఉండదు. అంతటి గొప్పదైనటువంటి ఆయనకి ఇక చెప్పాల్సిన పనే ఉంది, గురువులకు నమస్కారం చెయ్యి అని చెప్పి ఈయన చక్కగా నమస్కారాలు చేశారు. చేసిన తర్వాత వెళ్ళి నువ్వు గురువుల దగ్గర చదువు నేర్చుకో, చదువుకోకపోతే అజ్ఞాని అంటారు, చదువు లేని వాడు రెండు కాళ్ళ పశువు అవుతాడు, కాబట్టి చదువు నేర్చుకో నాయన, నువ్వు చదువుకోవాలి, శాస్త్రాలన్నీ కూడా అభ్యసనం చేయాలి అని చెప్పి ఈయనని చక్కగా చదువుకోమని పంపించారండి గురువుల దగ్గరికి. మరి తండ్రి బాధ్యతగా పంపించాలి కదా, గురుకులానికి పంపించారు. చక్కగా మంచి గురువుల దగ్గరికి పంపించారు. గురువుల దోషం ఏముండదు కాబట్టి వాళ్ళు విద్యని బాగా బోధిస్తూ ఉన్నారు, సకల శాస్త్రాలు నేర్పిస్తూ ఉన్నారు. ఎలా నేర్చుకుంటున్నాడంటే ఈ పిల్లాడు, మనకి కృష్ణావతారంలో కృష్ణుడు కనుక విద్యాభ్యాసానికి వెళ్ళినప్పుడు రోజుకొక కళని 64 కళల్ని 64 రోజుల్లో అభ్యసించేశారు స్వామి. మనకు ఒక్కొక్క కళ నేర్చుకోవాలి అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కోర్సు ఉంటుంది. ఆయన ఒక్క రోజులో ఒక్కొక్క కళని నేర్చుకునేవాళ్ళు, ఒక్కొక్క విద్యని నేర్చుకునేవాళ్ళు. అంటే ఈయనకి రాని విద్యలే కాదు కదా, తనలోనే విద్యలన్నీ ఉన్నాయి, విద్యలన్నిటికీ మూలం ఆయనే. కానీ ఒక గురువు ద్వారా విద్యను నేర్చుకోవాలి కాబట్టి, ఈ దేహం ఈ భూమి మీదకు వచ్చింది కాబట్టి అన్నిటినీ గౌరవించాలి కాబట్టి ఆయన ఒక పెద్దగా ఆచార్యుడిగా తాను గౌరవించి ఆచరిస్తేనే కానీ తర్వాత జనరేషన్ ఆచరించరు. కాబట్టి కృష్ణయ్య విద్యకు వెళ్ళి విద్యను అభ్యసించారు, ఆయనకి జ్ఞానం లేక కాదు కదా. అలా ఇక్కడ ఈ బాలుడు కూడా ఈశ్వర తత్వం తెలిసినటువంటి బాలుడు. ఈ బాలుడు తండ్రి మాటను తోసిపుచ్చలేదు, వెళ్ళాడు చక్కగా చండామార్కుల వారి వద్ద విద్యను నేర్చుకుంటూ ఉన్నాడు. గురువులు చెప్పింది చెప్పినట్లుగా ఏకసంధాగ్రహిగా చక్కగా
ధారణ చేస్తూ ఉన్నాడు. ఇంకొకసారి చెప్పవలసినటువంటి పని లేదు. ఇప్పుడు చెప్పారు అంటే ఇక అది జీవితకాలం గుర్తుండిపోయేటువంటి సత్యంలాగా ఆయన మనసులో నిక్షిప్తమైపోతూ ఉందన్నమాట. అలా చదువు నేర్చుకుంటూ ఉన్నటువంటి ఈయన కొంతకాలం చదువుకున్న తర్వాత తండ్రి పిలిచారు చూడడానికి రమ్మని. పిలవగానే ఇంటికి తీసుకువెళ్లారు చండామార్కుల వారు ఈ బాబుని, ప్రహ్లాదుడిని, భక్త ప్రహ్లాదుడిని. తీసుకువెళ్ళగానే తండ్రి అడిగారు, నాయన చక్కగా చదువుకుంటున్నావా, శాస్త్రాలన్నీ బాగా నేర్చుకుంటున్నావా, ఏది నువ్వు చదువుకున్న చదువుని కొంచెం చెప్పరాదు అని అడిగారు. భలే ప్రశ్న అడిగారండి ఈయన. ఈయన నిరంతరం చేసేటువంటి స్మరణ ఏమో శ్రీహరిది. ఈయన ఆడినా పాడినా తిన్నా తిరిగినా ఏది చేసినా కూడా నారాయణుడే. మరి శాస్త్రం కూడా నారాయణుడే అయి ఉంటాడు కదా. వాళ్ళు ఏ శాస్త్రాలు నేర్పించినా అన్ని శాస్త్రాలకి మూలం నారాయణుడే. కాబట్టి ఈయన వెంటనే చెప్తూ ఉన్నాడు తండ్రికి, నాన్నగారు చక్కగా చదువుకున్నాను అన్నారు. అనగానే సరే నాయన ఏం చెప్పారు మీ గురువులు, ఒకసారి చెప్పరాదు అని అడిగారు. మనం కూడా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈరోజు స్కూల్లో టీచర్ ఏం చెప్పిందమ్మా నీకు, ఏం చెప్పారు ఒకసారి చెప్పని అడుగుతాం కదా. చిన్నపిల్లలు అప్పుడు ఎక్కువ అడుగుతాం, పెద్దయ్యాక వాళ్ళు చెప్పరు మనము అడగం. మనకు అర్థం కావు చెప్పినా వాళ్ళకి చెప్పడానికి విసుగ్గా ఉంటుంది. సో రెండు కట్ అయిపోతాయి అన్నమాట. కానీ వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా మనం అడగాలి, మనకు అర్థం కాదన్న విషయం వాళ్ళకి తెలియదు కదా. అమ్మకి నాన్నకి అన్ని తెలుసనే అనుకుంటారు పిల్లలు, వాళ్ళు తెలియదు అనుకోరు అసలు. మనమే మాకు తెలియదు అని చెప్తాం. మనం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే అమ్మకి తెలియదట, నాన్నకు అర్థం కాదట, కాబట్టి మనం మాట్లాడకూడదు మన స్కూల్ టాపిక్స్ అనుకుంటారు. అదే మనకు అర్థమైనట్లు ఒక యాక్షన్ చేశాము అనుకోండి, అమ్మకి అన్నీ తెలుసు, మనం తప్పు చెప్పామంటే పట్టేసుకుంటుంది అనే ఒక భయంతో వాళ్ళు నిజం చెప్పడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఈ బాబును కూడా ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు అడిగారో ఈయన చెప్తూ ఉన్నాడు, ఎల్ల శరీరధారులకు ఇల్లని చీకటి నీతి లోపలం రెళ్ళక మీరు నేనను మతి భ్రమణంబున ఖిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చి తారడివి నుండుట మేలు నిశాచరాఘ్ని అని చెప్పి. ఓ రాక్షస రాజా, తండ్రి అనడం మానేశారండి. ఆయన దృష్టిలో తల్లి తండ్రి శ్రీమన్నారాయణుడే. ఓ రాక్షస రాజా, ఈ శరీరం ఉంది చూసావు, ఎల్ల శరీరదారులకు ఇల్లని చీకటి నూతులో పడక అంటున్నారు. ఈ శరీరం ఏంటంటే ఒక చీకటి నుయ్యి లాంటిది. ఇది నేను నువ్వు అనే భావన కలిగిస్తుంది. ఇక్కడ నేను చెప్తున్నాను మీరు వింటున్నారు అనేటువంటి ఒక భావన కలిగిస్తుంది కదా నాలో. ఇక్కడ రాగానే ఒక కుర్చీ వేసి ఒక మైక్ పెట్టి ఒక హడావిడి చేసి ఇదంతా చేసేసరికి ఏమనిపిస్తుందండి నాకు కాబట్టి కుర్చీ వేశారు, మీరందరూ కింద కూర్చున్నారు అంటే నువ్వు నేను అనేటువంటి ఒక భేదాన్ని చూపిస్తుంది. ఇక్కడ అది గుర్తించమంటున్నాడు ప్రహ్లాదు. ఎల్ల శరీరదారులకు ఇల్లని చీకటి నూతు లోపల పడకండి. ఈ చీకటి నూతిలో పడారు అనుకోండి, నువ్వు నేను అని తారతమ్యాలు తెలుస్తాయి. అలా కాదు, నీలోను నాలోను ఉన్నది పరమాత్మే. ఆ పరమాత్మ చెప్తున్నాడు, పరమాత్మ వింటున్నాడు అనేటువంటి భావం మనలో వచ్చినప్పుడు నేను చెప్తున్నాను, నేను వింటున్నాను, నేను పాడుతున్నాను, నేను తింటున్నాను అనేటువంటి భావన రాదు. అలాంటి దానిలో పడక దీని మీద వ్యామోహం పెంచుకోక ఈ శరీర పోషణ కోసం అవి ఇవి అన్ని పూసుకుంటూ తినడం చేయకుండా ఏదో ఆస్తులు సంపాదించేయాలి, రాజ్యాలు సంపాదించేయాలి, అధికారం సంపాదించాలి అనేటువంటి ఒక కోరిక లేకుండా పరమాత్మయే అందరిలో ఉన్నాడు కాబట్టి పరమాత్మయే అనుభవిస్తున్నాడు. ఒక్కొక్కరిని కారులో అనుభవింప చేస్తున్నాడు అంటే పరమాత్మ కారు ఎక్కాలనిపించింది కాబట్టి ఆ జీవిలో ఉండి కారులో వెళ్తున్నాడు. పరమాత్మ నడవాలి అనుకున్నాడు కాబట్టి నన్ను నడిపిస్తున్నాడు. అరే నేను నడుస్తుంటే వాడు కారు వేసుకుని చూడరా ఎలా వెళ్ళిపోతున్నాడు అన్న భావన మనలో రాకూడదు అంటున్నాడు. పరమాత్మ ఇప్పుడు కారులో వెళ్ళాలి అనుకున్నాడు కాబట్టి ఆ జీవిలో ఉండి వెళుతున్నాడు. పరమాత్మ నడవాలి అనుకున్నాడు కాబట్టి నాలో ఉండి నడుస్తున్నాడు అని ఆలోచించాలి. అని ఆలోచించినప్పుడు కారులో వెళ్ళేవాడిలో కూడా మనం ఎవరిని చూస్తామండి? మనల్ని చూస్తాం. మహా నేను భలే కారులో వెళ్తున్నాను, ఎంత బాగుంది నా కారు అనిపిస్తుంది. ఆ కారులో ఉన్నతను నడిచే అతన్ని చూసినప్పుడు చక్కగా ఎలా నడుస్తున్నాడు, ఆరోగ్యానికి ఎంత మంచిది, నేను కారులో వెళ్తున్నాననే భావన వస్తుంది. అంటే
ఎదుటి వ్యక్తులు పరమాత్మని ఎప్పుడైతే చూస్తామో మనల్ని మనం చూసుకోగలుగుతాం. అది చెప్తున్నారు ఇక్కడ ప్రహ్లాదుడు. నేను నువ్వు అనేటువంటి భావన ఏంటి తండ్రి? ఎల్లప్పుడూ కూడా శ్రీమన్నారాయణుడి యొక్క పాద పద్మాలను పట్టుకోవడమే మనం చదవవలసినటువంటి చదువు. ఆ చదువు అయితే బాగా చదువుకున్నాను నాన్నగారు అని చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. చిన్న బాలుడు, 5 సంవత్సరాల బాలుడు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఈయనకి ఇంకా బాగా కోపం వచ్చేసింది. ఇవేం చదువులు, ఇవి కాదు నాన్న, నీకు మీ గురువులు ఇంకా మంచి చదువులు చెప్పుంటారు కదా, ఈ తత్వం కాదు, అలాంటి చదువులు నాకు చెప్పు అనగానే ఈయన అటు ఇటు చూశారు. గురువులు తప్పే ఉందండి, గురువులు చక్కగా చెప్పారు. చూసి ఈయన చెప్తూ ఉన్నారు, నాకు చాలా విద్యలు నేర్పించారు గురువులు, అన్ని విద్యల్లో నారాయణుడే ఉన్నాడు కాబట్టి నాకు ఏ విద్యను నేర్పించినా కూడా ఆయనే కనిపిస్తూ ఉన్నారు. ఎలా అంటే చక్కటి పువ్వుల పైన ఉన్నటువంటి తేనెను తాగేటువంటి తుమ్మెద ఏదో 2 పొదల దగ్గరికి వాటి దగ్గరికి వెళ్తుందా? వెళ్ళదు కదా. అలానే చక్క లేత చివుర్లు తినేటువంటి కోయిల ఏదైతే ఉందో అది గడ్డి ఆ గలం తినడానికి వెళ్తుందా? వెళ్ళదు కదా. చక్కటి హంస గంగా తరంగాలలో విహరించాలి అనుకుంటుంది కానీ బురద నీటిలో తిరగాలి అనుకుంటుందా? తిరగదు కదా. అలానే నా మనస్సు ఎప్పుడూ కూడా ఈ ఇతరత్రమైనటువంటి శాస్త్రాల పట్ల కాకుండా ఎల్లప్పుడూ కూడా నిర్మలమైనటువంటి నా స్వామి యొక్క పాదాలు అనేటువంటి ఆ అమృతాన్ని తాగడానికి ఇష్టపడుతుంది నాన్నగారు, మీరు కూడా అదే పని చేయండి అని చెప్పారు. ఇక ఈయనకి బాగా కోపం వచ్చేసింది. పిల్లవాడి పైన కోపం వచ్చింది, గురువుల పైన కోపం వచ్చింది. ఈ విద్య అంతా ఎవరు నేర్పిస్తున్నారు నీకు? నిన్ను గురుకులానికి పంపించి చదువుకోవడానికి నువ్వేం చదివావు అంటే ఇదంతా చెప్తున్నావు. కాబట్టి ఈ విద్య అంతా ఎవరు నేర్పించుంటారు? మీ గురువులు నేర్పించుంటారు. కాబట్టి రండి, టీచర్ పేరెంట్ మీటింగ్ అండి. ఇప్పుడు టీచర్ పేరెంట్ మీటింగ్ జరుగుతుంది. గురువుల్ని పిలిచారు. పిలిచి అడుగుతూ ఉన్నారు, మా పిల్లాడికి ఏం చెప్పావు? నేనేం నేర్పించమని పంపించాను, నువ్వేం చెప్పావు? అందుకనే ఇప్పుడు స్కూల్స్ లో కూడా ప్రియా భగవద్ బంధువులారు, స్కూల్స్ లో కూడా టీచర్ అనేవాళ్ళు గురువుగా లేరండి, ఇప్పుడు టీచర్ గా ఉండిపోయారు. టీచర్ కి గురువుకి చాలా వ్యత్యాసం ఉంది. గురువు మంచి విషయాలని, ఈ జీవికి కావలసినటువంటి మున్ముందు అన్నిటికీ సంబంధించిన విషయాలన్నిటిని నేర్పిస్తారు. టీచర్ టెక్స్ట్ బుక్ లో ఉన్న దాన్ని టీచ్ చేస్తాడు, ఓన్లీ దాన్ని చెవికి పారేస్తాడు అంతే. అది మించి వెళ్ళడానికి ఇప్పుడు కుదరట్లేదు కదా. ర్యాంకులు కావాలి, మార్కులు కావాలి, పెద్ద పెద్ద హోదాలు కావాలి, ఇవన్నీ పెట్టుకున్నప్పుడు టీచర్ కి కూడా కాళ్ళు కట్టేశారు, నోటికి తాళం వేసేశారు. టీచర్ నోటికి తాళం ఎప్పుడో పడిపోయిందండి. పిల్లాడిని దండించకూడదు, పిల్లాడి మీద మాట అనకూడదు, పిల్లాడికి ఫ్యాన్ ఏసీ లేకుండా కూర్చొని పెట్టకూడదు, అసలు వాడు బెంచ్ లోంచి లేవకూడదు, టీచర్ కి మాత్రం కుర్చీ వేయరండి. ఇంత దుర్మార్గమైనటువంటి, హేయమైనటువంటి, వికృతమైనటువంటి చర్యలు అంటే ప్రస్తుతం కార్పొరేట్ స్కూల్స్ లో టీచర్ కి చైర్ ఉండదు. ఆ టీచర్ కి జ్వరం వచ్చినా, కాళ్ళు నొప్పులు వచ్చినా, నడుము నొప్పి వచ్చినా ఆ టీచర్ అలా నుంచునే టీచ్ చేయాలి. మీరు గమనించండి, మీరందరూ పిల్లల్ని కలిగినటువంటి వాళ్ళు, మీరు స్కూల్స్ కి వెళ్ళినప్పుడు టీచర్ కి చైర్ ఉండదు. చైర్ తీసేశారండి. ఇంతకు ముందు చక్కగా టీచర్ కి గౌరవం ఉండేది, ఒక చైర్ ఉండేది. ఇప్పుడు టీచర్ కి చైర్ ఉండదు. ఎందుకంటే కూర్చొని పిల్లల్ని చూస్తారు కదా. టీచర్ కూర్చోకూడదు, పనిష్మెంట్ టీచర్ కి. పిల్లలకి మార్కులు రావాలంటే టీచర్ నుంచోవాలి. ఇక్కడ అలా లేదులేండి. ఆయన చక్కగా గౌరవంగానే అడిగారు. చండామార్కుల వారిని పిలిచారు. గురువులు, మా గురువులైనటువంటి శుక్రాచార్యుల వారి అబ్బాయిలు కదా మీరు, మా బిడ్డకి జ్ఞానం ఎందుకు వచ్చింది, మీరేం నేర్పించారు, వీడేం చెప్తున్నాడు అని అడిగారు. వాళ్ళు బెదిరిపోయారు. మరి హిరణ్యకశ్యపుడు అంటే అందరికీ భయం. వాళ్ళు బెదిరిపోయి, మహారాజా మా తప్పేం లేదు, మేమన్ని శాస్త్రాలు నేర్పించాం, మా దగ్గర బాగానే చదువుకుంటున్నాడు, ఇక్కడికి వచ్చి మీకు ఇది చెప్పాడు, మరలా తీసుకువెళ్ళి మరలా చదివిస్తాము అని చెప్పి మరలా తీసుకువెళ్ళారు. ఈసారి బాగా కట్టడి చేశారండి. ఈయన ఎవరితోటి కలవనివ్వట్లేదు, ఒక చోట కూర్చోబెడుతున్నారు, అన్ని చక్కగా చెప్తున్నారు, నేర్పిస్తున్నారు, అన్ని నేర్చుకుంటున్నాడు బుద్ధిమంతుడిలాగా, చాలా బుద్ధిమంతుడిలా నేర్చుకుంటున్నాడు. నేర్చుకుంటూ అసలు గురువులు ఏది చెప్తే అది చెప్పేస్తున్నాడు, ఏది వింటే అది చెప్పేస్తున్నాడు. అలా చెప్తూ ఉన్నటువంటి ఈయన ఎంతవరకు చదువుకున్నాడో చూడాలి అని వాళ్ళ అమ్మగారికి అనిపించి వెంటనే అమ్మగారు కబురు పెట్టగానే ఈ పిల్లాడిని తీసుకొని చండామార్కుల వారు గురువులు వచ్చారు. వచ్చి
తల్లి అడిగింది, నాయనా చదువుకుంటున్నావా, నాన్నగారి కోపం తెప్పించకుండా ఉండు, నాన్నగారితో ప్రేమగా ఉండాలి కదా అని తల్లి చెప్తుంది కదండి. చెప్పింది. చెప్పిన తర్వాత తండ్రి వచ్చారు, ఇప్పుడేమి నేర్చుకున్నావు చెప్పు అని చెప్పి. చదివించిరి నన్ను గురువులు, నాన్నగారు నన్ను గురువులు బాగా చదివించారు. చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు, నేను ధర్మశాస్త్రం గురించి అర్థశాస్త్రం గురించి చాలా బాగా చదువుకున్నాను. నే చదివినవి కలవు పెక్కులు, ఇంకా చాలా చదువుకున్నాను నాన్నగారు. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని చెప్పి లాస్ట్ లో చెప్పేశాడు. మళ్ళీ ఈ చదువులన్నిట్లోనూ ఉన్నటువంటి మర్మం ఏదైతే ఉందో అది తెలుసుకున్నాను నాన్నగారు. అన్ని చదువులు చదివాను, అన్ని చదివించారు, కానీ ఆ చదువులలో ఉన్నటువంటి మర్మం కూడా తెలుసుకున్నాను అని చెప్తూ, అరే ఇంత బాగా చదువుకున్నావా నాన్న, ఏది ఒక్కసారి చెప్పు అని చెప్పి అడిగాడండి హిరణ్యకశ్యపుడు. అడగడం తడువు మొదలు పెట్టేశాడు. మీరు మైక్ పెట్టగానే నేను మొదలు పెట్టినట్లు. కమలాక్షు నర్చించు కరములు కరములు, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, శేష సాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణునా కర్ణించు వీణులు వీణులు, మధువైరి దవిలిన మనము మనము, భగవంతునలగొను పదవులు పదవులు అని చెప్పి చక్కగా చెప్తూ ఉన్నాడు నాన్నగారు. నేను చదివిన చదువుల మర్మం ఏంటో తెలుసునా, ఆ కమలాక్షుడు ఉన్నాడు కదా, ఆయనను చూసేటువంటి కన్నులే కన్నులు. మరి మిగిలినవేంటి, మిగిలినవేంటయా అంటే కమలాక్షునకు కాయని కాయము కాయమి అంటే ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళినటువంటి శరీరం ఏదైతే ఉందో అది శరీరమేనా? ఆ కన్నులు ఏవయ్యా అంటే శరీరంలో ఉన్నటువంటి పుడ్యములు, రంధ్రాలు కానీ కన్నులు కాదు. ఈ దేహానికి ఇక్కడ 2 ఖాళీలు పెట్టాడు దేవుడు, అవి ఒక గోలికాయలు లాంటి పుడ్యాలు కానీ అవి కన్నులు కాదు. ఏవైతే కమలాక్షుని చూసేటువంటి కన్నులు ఉంటాయో అవే కన్నులు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, ఆ లక్ష్మీనాథుడైనటువంటి ఆ మహావిష్ణువుని వర్ణించేటువంటి నాలుక ఉంటుంది కదా, అది మాత్రమే నాలుక నాలుక. ఏదైతే శేషసాయికి మొక్కేటువంటి శిరము ఉంటుంది కదా, అది శిరము. ఆ పాదాల పైన పడి ఆ పాదాలను పట్టుకునేటువంటి తల ఏదైతే ఉందో అది తల గాని, ఆ పాదాలను అక్కడ పెట్టేసి నేను మహారాజును అనేటువంటి గర్వంతో తల ఎగరేసేటువంటి తల ఏదైతే ఉందో అది కూష్మాండమే గాని తల కాదు. ఏదైతే కమలాక్షుడికి దండం పెట్టేటువంటి చేతులు ఉంటాయి కదా, అవి చేతులు గాని, మిగిలినవి చెక్క తెట్లు, మనం కూర తిప్పడానికి వాడేటువంటి తెట్లు ఉంటాయి కదా చెక్కతో చేసినటువంటివి, అలాంటి చెక్క తెట్లే గాని ఇవి మాత్రం చేతులు కాదు. అలా చెప్తూ ఆ దేవదేవుని చింతించేటువంటి దినము దినము, భగవన్ నామ స్మరణ చేసేటువంటి రోజు ఏదైతే ఉంటుందో అదే రోజండి. మనం ఉదయం లేవగానే మన యొక్క అరిచేతులు చూసుకొని చక్కగా నమస్కారం చేసుకోమని పెద్దలు చెప్తారు. కరాగ్ర వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలే గౌరీ గోవింద అని చెప్పి ఆ చేతులు చూసుకొని చక్కగా కళ్ళు రుద్దుకొని మనకిష్టమైనటువంటి భగవన్ నామాన్ని పలుకుతూ భూమి మీద కాలు పెడుతూ, ఆ తల్లి ఈ పర్వతాలన్నీ కూడా నీ స్తనాలు, నువ్వు సముద్రాలన్నిటినీ మోసేటువంటి ఎంతో క్షమ కలిగినటువంటి తల్లివి, నేను పాదాలతో నిన్ను తొక్కుతూ ఉన్నాను, నన్ను క్షమించు అని చెప్పి భూదేవికి దండం పెట్టుకొని మనం బయటికి రావాలి. అంతేగాని లేవడమే పక్కనే బెడ్ పక్కనే ఫోన్ ఉంటుంది, ఈ చెయ్యి ఇలా వెళ్తుందండి. లెఫ్ట్ హ్యాండ్ చేసే పని ఏంటంటే రైట్ హ్యాండ్ అనేది మళ్ళీ ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ వెళ్తుంది. ఇది ఇలా 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 కళ్ళు ఇలానే ఉంటాయి, ఇలా ఇలా తడుగుతుంది, గుడ్డు మన అందులమైనట్లుగా ఇలా తడుగుతుంది, తడిమి ఆ ఫోన్ అందుకుంటుంది. అందుకని చూసి అమ్మయ్యా ఇవాళ వాట్సాప్ లో ఏమొచ్చాయి, టెలిగ్రామ్ లో ఏమొచ్చాయి, ఇన్స్టాలో ఎవరేం పోస్ట్ చేశారు, మనం చెక్ చేసుకునేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. మీరే కాదండి, నేను కూడా, నేనేం గొప్పదాన్ని అని చెప్పట్లేదు, ఈవెన్ ఐఎమ్ ఆల్సో. అందరం చేసేటువంటి పని ఏంటయ్యా అంటే కరాగ్ర వసతే లక్ష్మి కాదు, ఈ చెక్క పెట్టి ఉంది కదా దీన్ని పట్టుకుంటాం,
దానిలో వచ్చేటువంటి గోలంతా చూస్తాం. ఈ గోలంతా చూసేసరికి ఏమైందండి, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని తిడుతున్నారు, ఈ వీళ్ళు వాళ్ళని తిడుతున్నారు అన్నప్పుడు మన యొక్క బ్లడ్ ఉంటుంది కదా సలసలా కాగిపోతూ ఉంటుంది. కారణం ఏముండదు అది కాగడానికి. ఇది కాగిపోయి వెంటనే అది ఓపెన్ చేస్తాం, ఆ ప్రసంగాలు వింటాం. ఇక మనం బుర్ర పాడవడానికి అదొక్కటి చాలు. పొద్దుటే ప్రశాంతంగా భగవన్ నామం చేసేటువంటి రోజు ఏదైతే ఉంటుందో అది రోజు. చక్రహస్తుని ప్రకటించు చదువు. ఇలా చెప్పుకున్నాం. సోషల్లో హిస్టరీ ఎందుకు పెడతారో తెలియదు, జాగ్రఫీ అంటే మార్చేది కాదు కాబట్టి అది ఓకే, చక్కగా చెప్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సివిక్స్ అనేది ఓకే, మనం ఎలా జీవించాలి అనేది చెప్తుంది. ఎకనామిక్స్ అనేది ఓకే, అది ఏం చెప్తుంది అంటే మనం డబ్బుని ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేది చెప్తుంది. హిస్టరీ ఏం చెప్తుందండి, గడిచిపోయినటువంటి సమాధుల గురించి, గడిచిపోయినటువంటి యుద్ధాల గురించి తెలియజేస్తుంది. అవి తెలుసుకుని ఎవరికి ప్రయోజనం? రామాయణం పెట్టు, ఒక భగవద్గీత పెట్టు. అవి పెట్టాలి అంటే పార్లమెంట్లో చట్టాలు కావాలి, ఎందుకంటే మంది లౌకిక దేశం కాబట్టి పార్లమెంట్లో చట్టాలు రావాలి. ఇదంతా వేరే విషయం. కానీ మనకు అనవసరమైనటువంటి విద్య అన్నమాట అది. భగవంతుని ప్రకటించు విద్య. నువ్వు ఎవరు ఏంటి అనేది తెలుసుకోవడానికి చెప్పేటువంటి చదువు కాబట్టి అలాంటి చదువే తండ్రి చదివేది. కాబట్టి ఈ శాస్త్రాలన్నింటిలో నాకు శ్రీమన్నారాయణుడే కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పి ఇక్కడ ప్రహ్లాదుడు తండ్రికి ఎంతో గొప్పగా తెలియచేస్తూ చక్రి చింతన లేనటువంటి జీవనం ఏదైతే ఉంటుందో అది చాలా దుర్లభము, ఈ సంసారాన్ని దాటడానికి చాలా కష్టము తండ్రి అని తెలియచేసిన తర్వాత దీనికి బాగా కోపం వచ్చిందండి. భయంకరమైన కోపం వచ్చింది హిరణ్యకశ్యపుడికి. అసలే కోపంతో ఉన్నాడు. ఎప్పుడు వీడు శ్రీహరి, నా శత్రువైనటువంటి శ్రీహరి నామం తప్ప అన్యనామం పలకడేంటి, నా పేరు పలకడేంటి, తండ్రి అని కూడా పిలవడేంటి అనేటువంటి అక్కసుతోటి కోపంతో ఉన్నటువంటి ఈయన వెంటనే అక్కడ ఉన్నటువంటి సైనికుల్ని పిలిచాడు. రాక్షస భటులు వచ్చేసారు. వాళ్ళదేముంది, వాళ్ళకి రాజుగారి ఆజ్ఞ ఒక్కటే కావాలి, వీడిని తీసుకువెళ్ళి పర్వతాలపై నుంచి తోసేయండి, ఏనుగులతో తొక్కించండి, పాములతో కరిపించండి, మంటల్లో తోసేయండి అని చెప్పి, కత్తులతో నరకండి అని చెప్పి ఎలాంటి భయంకరమైనటువంటి శిక్షలు ఉంటాయో అలాంటి శిక్షలు వేసి వీడిని మరణం చెందేంత వరకు హింసించండి అని చెప్పి హిరణ్యకశ్యపుడు ఆజ్ఞ వేశాడని. వీళ్ళొచ్చారు, చక్కగా తీసుకొచ్చి పర్వతం పైకి ఎక్కించారు, తోసేశారు. చిన్న పిల్లాడండి. తోయగానే ఈయన వెంటనే శ్రీహరి అంటూ దూకేశాడు. కిందకి దూకేసరికి పువ్వుల పాన్పు మీద పడినట్లుగా చక్కగా శ్రీహరి పాదాలు, ఆయన నామం శ్రీహరి అంటూ ఉంది కదా, హృదయంలో శ్రీహరి ఉన్నాడు. శ్రీహరికి దెబ్బ తగులుతుందేమో అన్నట్లుగా బాధపడుతూ ఆ పిల్లాడు శ్రీహరి అని తన హృదయాన్ని హత్తుకొని ఆ స్వామికి దెబ్బ తగలకూడదు అని చెప్పి దూకేశాడు. ఆ దూకితే మరి స్వామి లోపల ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడి కోసం ఈ చిన్ని బిడ్డ పాటు పడితే మరి శ్రీమన్నారాయణుడు ఊరుకుంటారా? ఆయన వెంటనే చక్కగా అక్కడ పువ్వుల పాన్పు మీద పడేట్లు చేశారండి. పర్వతపై నుంచి తోసినా ఏం కాలేదు. పెద్ద మదించినటువంటి ఏనుగులను తీసుకువచ్చారు. ఏనుగులతో తొక్కించడానికి చక్కగా పడుకోబెట్టారు పిల్లాడిని, తొక్కించారు. గజరాజ రక్షక అని చెప్పి ఆ గజేంద్రుడిని ఏ విధంగా కాపాడాడో అలా గజరాజ రక్షక అని చెప్పి ఆయన ప్రార్థన చేయగానే ఆ ఏనుగులు తొక్కడానికి వచ్చినవి తొండాలెత్తి కాళ్ళు వంచి నమస్కారం చేసి వెళ్ళిపోయాయట. ఏ మాత్రం కూడా బాబుని తాకడానికి కూడా ప్రయత్నించలేదు. మంటలు తోసేయడానికి ప్రయత్నించారు. జ్యోతి స్వరూప అని చెప్పి ప్రార్థన చేశాడు. ఆ మంటలు చప్పున ఆగిపోయాయట నీళ్లు పోసినట్లుగా. ఇక్కడే హిరణ్యకశ్యపుడి యొక్క చెల్లెలు హోళిక గురించి చెప్పుకోవాలి. మనం హోలీ పండుగ చేసుకుంటాం కదా, ఆ హోలీ పండుగ ఈ సందర్భంలో వచ్చింది. హిరణ్యకశ్యపుడికి ఒక చెల్లెలు ఉన్నది. ఆమె బాగా తపస్సు చేసి తను మంటల్లోకి వెళితే తనకు ఏమాత్రము మంటల వలన హాని లేకుండా ఉండేటువంటి వరాన్ని పొందింది. కాబట్టి ఈ చెల్లెల్ని పిలిచాడు. వీడిని మంటల్లో వేసినా దేనిలో వేసినా కాలట్లేదు, ఏం అవ్వట్లేదు, కాబట్టి నువ్వు వీడిని ఒళ్ళో పెట్టి కూర్చొని చుట్టూ మంటలు పెడతామన్నారు. ఈ బాబుని చక్కగా ఒళ్ళో పెట్టి కూర్చుందండి మేనత్త. మేనత్త అంటే తల్లితో సమానం. మేనత్త ఈ బాబుకి కీడు చేయడానికి ఒళ్ళో పెట్టి కూర్చుంది కదా. ఎవరిని కూర్చోబెట్టుకుంది? శ్రీమన్నారాయణుడిని మోసేటువంటి భక్తుడిని కూర్చోబెట్టుకుంది.
శ్రీమన్నారాయణ ఎవరైనా ఏం చేయగలరా? ఈమె ఎప్పుడైతే కూర్చుందో చుట్టూ మంటలు పెట్టారు, కాల్చారు. బాగా బగబగా మంటలు, ఆ మంటల్లో ఏదైతే బాగా ఎత్తర మంటలు ఎగిసిపడ్డాయో ఆ మంటల్లో ఈయన నారాయణ శబ్దం చేస్తూ అత్త ఒడిలో కూర్చున్నాడు. అత్త కాలిపోయింది, వరం పొందిన అత్త కాలిపోయింది, చక్కగా పసిబిడ్డ బయటపడ్డాడు. దానికి గుర్తుగా, అంటే రాక్షసత్వం మీద భగవత్ తత్వం గెలిచిన దానికి గుర్తుగా ఆ రోజుని హోలీగా చేసుకుంటామన్నమాట. హోలికా పూర్ణిమ అంటే హోలిక అనేటువంటి రాక్షసి యొక్క సంహారం జరిగినటువంటి రోజు. ఇలా రకరకాలుగా పాములతో కాటు వేయించారు. శేషసైన అని చెప్పి ప్రార్థన చేశాడు. సర్పాలకి రాజైనటువంటి శేషుడు ఆయనకి కరుణ ఉండగా ఇంకేం చేస్తే ఏ పాము ఏం చేయలేదు. అన్ని రకాలుగా హింసించారు. ఏ రకంగానూ బాబు కసి కందలేదు, కొంచెం కూడా ఇబ్బంది పడలేదు. ఇంత బాధపడిపోతూ ఇంకా ఆయనలో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, ఎంత చేసినా కూడా ఆ అహం అనేది దెబ్బతింటుంది హిరణ్యకశ్యపుడికి. ఈ చిన్న పిల్లాడిని ఏం చేయలేకపోతున్నాను నేను, ఆ విష్ణువుని వెతుకుదాము అని చూస్తే వీడు విష్ణువు నామమే పలుకుతున్నాడు, విష్ణువుని సంహారం చేద్దామంటే విష్ణు నామం పలికే భక్తుడిని ఏం చేయలేకపోతున్నాడు. చూడండి, విష్ణువునే సంహరించేయాలనుకుంటున్నాడు కానీ నామం పలికే భక్తుడినే ఏం చేయలేకపోతున్నాడు. ఇలా చేస్తూ రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసిన మీదట ఆయన దగ్గరికి గురువులు వచ్చారండి. ఈ శిష్యుడు పడుతున్నటువంటి బాధలు చూసి శుక్రాచార్యులు వారు వచ్చారు. వచ్చి, మహారాజా, ఎందుకు పసిబిడ్డను అంతగా బాధ పెడుతున్నావు, దీని గురించి నువ్వు అంత బాధపడకు అని చెప్పినా కూడా ఈయనలో ఉన్నటువంటి ఆ కోపం తగ్గట్లేదు. ఈయన్ని చదివించుదాము, మరలా పంపించుదాం, మరలా పంపించి ఈసారి ఇంకొంచెం గట్టిగా చదివించుదాము అని చెప్పి మరలా గురుకులానికి పంపించారు. మరలా గురుకులంలో ఈయన ఏం చేశారు? ఇప్పటి వరకు ఈయన హరినామ సంకీర్తన చేశారు, హరికీర్తన చేశారు. శాస్త్రాల్లో ఉన్నటువంటి మర్మమంతా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడే అని ఈయన గుర్తించారు కదా. ఈ మూడవసారి గురుకులానికి పంపించాక ఇది ఏం చేస్తారు అనేది, రేపు నారసింహావతారం వస్తారు, స్వామి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, అసలు ఈ బిడ్డ ప్రహ్లాదుడు ఇంత భక్తుడు ఎలా అయ్యారు, ఈయన గురువు ఎవరు అనేది రేపటి రోజున తెలుసుకుందాం. పరమ పవిత్రమైనటువంటి అవతారం నారసింహావతారం. లక్ష్మీ నారసింహుడు అంటే ఆయన సర్వ సంపదలకి మూలం, సకల ఆపదలని తొలగించేటువంటి వాడు, సకల రోగాలను పోగొట్టేటువంటి వాడు, ఏదైతే అపమృత్యు భయాలు ఉంటాయో వాటన్నిటిని తొలగింపజేసేవాడు నారసింహావతారం. ఆయన యొక్క ఆవిర్భావం గురించి రేపటి రోజున తెలుసుకుందాం. వీలైనంత బాగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను, అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. భగవంతుడు నాలో ఉండి చెప్పించడానికి ప్రయత్నిస్తారు. భగవంతుడు మీరందరిలో ప్రవేశించి మీ అందరికీ కూడా ఆ నారసింహ అవతారం యొక్క ఏదైతే ఆవిర్భావం వినడం వలన కలిగేటువంటి ఫలితం ఉంటుందో ఆ ఫలితాన్ని మనందరూ అనుభవించాలి. మన ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ మైక్ సౌండ్ ద్వారా ఎంత మంది అయితే వింటున్నారో వాళ్ళందరి కోరికలు కూడా ఆ నారసింహస్వామి తీర్చాలి. కాబట్టి రేపటి రోజు నారసింహ ఆవిర్భావం జరుగుతుంది. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా, భగవంతుడిని ఏదో చేసేయాలని హిరణ్యకశ్యపుడు అనుకున్నాడు, భక్తుడిని కూడా కదిలించలేకపోయాడు. సర్వకాల సర్వావస్థల యందు మనల్ని రక్షించేవాడు ఎవరయ్యా అంటే జగన్నాథుడైనటువంటి లోకపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్.